ఇక ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు నాయుడు తెలుసుకుని సాంబ మీరు చెప్పండి. కేవలం 48 గంటల్లోనే రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చాలా పెద్ద విషాదకరమైన ఘటన కింద మనం భావించవచ్చు. 15 నెలలు గడిచినప్పటికీ కూడా సాగు కాకుండా చేసిన పాపం ఎవరిది? మరి దీనికంతటికి కాంగ్రెస్ ఎలాంటి మూల్యం చెల్లించుకొనుంది? రైతన్నలో ఎలాంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి ఇప్పుడు? శోభన్ 15 నెలల కాలంలో చాలా పెద్ద ఎత్తున రైతాంగం కుదేలవుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ ఖమ్మం జిల్లాలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అకాలంగా మరణించినటువంటి పరిస్థితులు ఈ ఖమ్మం జిల్లా నుంచే మొదలైనవి. ముఖ్యంగా చింతకాని మండలం అట్లాగే కూసుమంచి రంగనాథపాలెం మండలాలకు చెందినటువంటి అనేక మంది రైతులు బలవన్మరణకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా గత 15 నెలలుగా జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలను చూసి తట్టుకోలేక ఇక ఈ వ్యవసాయంలో నిలదొక్కుకోలేమనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అనేక మంది రైతులు కూడా అదే బాటలో ఉన్నారు. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 9 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డట్టు పరిస్థితి వస్తుంది. అందులో ముఖ్యంగా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందినటువంటి బోజెడ్ల ప్రభాకర్ ఇది తొలి మరణం నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 24వ సంవత్సరం 2024లో జూలైలో తనకున్నటువంటి భూమిని ఏదైతే చెరువు శిఖంలో ఉన్నటువంటి భూమిని కాంగ్రెస్ నేతలు బలవంతంగా దున్ని పారేశారు, చెరువులో కలిపేశారు, కక్షపూరితంగా వ్యవహరించారనేటువంటి కారణంతో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఈ బోజెడ్ల ప్రభాకర్ తను చాలించాడు. బలవన్మరణానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగుతూ తన మరణానికి ఎవరు కారకులో స్పష్టంగా చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాకు సంబంధించినటువంటి ఆయన సొంత నియోజకవర్గం మదిరంలో ఉన్నటువంటి మండలం చింతకాని మండలం ఒకసారి వెళ్ళి పరామర్శించారు తప్ప ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు. ఇదే మండలానికి చెందినటువంటి లచ్చగూడెం గ్రామానికి చెందినటువంటి నెరుసుల ఎల్లయ్య ఇదే నెల ఒక 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి నెలలోనే గత 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం పొలం నెర్రెలు బారిపోయి నీళ్లు అందక టైలెండ్ భూములకు నీళ్ళు అందక పక్కన ఉన్నటువంటి ఏరు కూడా ఎండిపోయినటువంటి నేపథ్యం. కాలువలో నీళ్ళు లేవు, బోర్లో నీళ్ళు లేవు, ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించకపోవడంతో కౌలు చేస్తున్నటువంటి రైతు 3 ఎకరాల కౌలు చెల్లించాల్సి వస్తుంది. యాసంగిలో దాదాపు 80,000 రూపాయల కౌలు చెల్లించే పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు పంట పూర్తిగా ఎండిపోయింది. మొన్న వానకాలంలో చేసినటువంటి వ్యవసాయానికి ఒక 60,000 రూపాయలు అప్పైంది. ఇదంతా ఎట్లా తీర్చాలి? పొట్ట చేత పట్టుకొని పిల్లల్ని తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి రైతు నెరసల ఎల్లయ్య పురుగుల మందు తాగి అది ఏదైతే కౌలు చేసినటువంటి పొలం ఉందో తను సాగు చేసిన పొలంలో తాగి చనిపోయినటువంటి పరిస్థితులు. ఆ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైపోయి కుటుంబ సభ్యులు ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలను వెంట పెట్టుకుని తల్లి ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిసివేశాయి. ఇక ఇదే మండలం లచ్చగూడ గ్రామానికే చెందినటువంటి మరొక రైతు గూని ప్రసాద్ అక్టోబర్ 24, 2024లో చనిపోయాడు. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దల యొక్క నిర్లక్ష్యం. పంట పొలంలో విద్యుత్ వైర్లు తెగి పడిపోవడంతో అది గమనించకుండా పొలానికి వెళ్ళినటువంటి రైతు గూని ప్రసాద్ ఆ కరెంటు వైర్లు తగిలి చనిపోతే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో రైతు చనిపోయాడు, న్యాయం చేయాలని అడిగినందుకు చింతకాని మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి మీద ఇంకా కేసు పెట్టి దాదాపు 14 రోజుల పాటు రిమాండ్కి పంపినటువంటి ఆ చరిత్ర కూడా ఉంది. మండల పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంబంధం లేని వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకి పంపి ఆ ఘటనను మసిబూసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇక నరసింహపురం ఇదే చింతకాని నరసింహపురం చెందినటువంటి దొడ్డా శ్రీనివాస్ కూడా పొలంలో విద్యుత్ వైర్లు తెగిపడి చనిపోయినటువంటి ఘటన. ఈ 2 మరణాలు కూడా ప్రభుత్వ అధికారులు విద్యుత్ శాఖ ఇప్పటివరకు 15 నెలలు గడిచింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 432 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరి ప్రతిదానికి ఏదైనా స్కీమ్ మొదలు పెడుతున్నాము, రైతులకు సంక్షేమాలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి మరి నిజమైన లబ్ధిదారులకు కావచ్చు, నిజమైన రైతులకు కావచ్చు మీకు ఇది చేశామని చెప్పే ధైర్యం సాహసం ఏమైనా చేస్తుందా? ఇప్పటి వరకు కనీసం వ్యవసాయ శాఖ మంత్రి కనీసం ఇటువంటి అంశానికి సంబంధించి సమీక్ష జరిపారా? రీసెంట్గా చూసాం మనము రైతు కమిషన్ కూడా చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్ని రేపాయి. ఉన్న ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసి మరో రైతుల పాలిట అవి యమశాపాలుగా మారాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల స్టేట్మెంట్స్కి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధం లేకుండా పోయింది. నెపమంతా కూడా రైతుల మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. మీరు పొలం సాగు చేయొద్దు అని ఫిబ్రవరి నెల ముగిసిపోతుంది. వాళ్ళు ఫిబ్రవరి 25 ఇప్పుడు నిన్న మొన్న ప్రకటనలు జారీ చేస్తున్నారు. ప్రకటనలు ఎప్పుడు జారీ చేయాలి? డిసెంబర్లో జారీ చేయాలి. ఎందుకంటే నీళ్లు ఉండవు కాబట్టి ఈ యాసంగి పంట సాగు చేయొద్దని డిసెంబర్ జనవరి పద్ధతిలో ఆ సమయంలో చెప్తే రైతు పంటకు దూరంగా ఉంటాడు, రైతు వ్యవసాయానికి దూరంగా ఉంటాడు. మొత్తం సాగు చేసిన తర్వాత రెండు మూడు తళ్ళు నీళ్ళు ఇచ్చిన తర్వాత 10-20 వేల రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టిన తర్వాత ఎకరాకు 20 వేల రూపాయల దాకా పురుగు మందులు, ఎరువులు, కలుపుతీత పనులన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అనవసరంగా బోర్లు వేయొద్దు, అనవసరంగా వ్యవసాయం సాగు చేయొద్దు అంటూ ఒక నిర్లక్ష్యమైన స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చనిపోయినటువంటి రైతుల వివరాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు దగ్గర కోటపాడు, రఘునాథపల్లి మండలం కోటపాడు చెందినటువంటి రైతు భూపతిరావు అనే రైతు కూడా తనకు 4 ఎకరాల భూమి ఉంది, మరొక 10 ఎకరాల కౌలు తీసుకొని పెద్ద ఎత్తున వ్యవసాయం చేశాడు. వివిధ రకాల పంటలు సాగు చేసి అప్పుల పాలై ఈ ప్రభుత్వం ఆదుకోదన్నటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి కోటపాడు చెందినటువంటి భూపతిరావు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది డిసెంబర్ నెల 2024లో జరిగింది. దాంతోపాటు రేగులచలకు చెందినటువంటి ఆదర్శ రైతు మాధవరావు అనేక పంటలను ఖమ్మం జిల్లాకు పరిచయం చేసి ఆదర్శ రైతుగా అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్నటువంటి రైతు తను కూడా నవంబర్ 2024లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన కుటుంబాన్ని వదిలేసి పరిస్థితి తను చాలించిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆదర్శ రైతు అని పేరు మాత్రమే మిగిలింది తప్ప అప్పుల కుప్పలుగా మారిపోయినటువంటి జీవితాన్ని తట్టుకోలేక తెలిపారు. ఇక మిర్చి రైతుల మరణాలు ఇప్పుడు పెద్ద ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఆరుగాలం కష్టించినటువంటి మిర్చి రైతులకు సరైనటువంటి ధర లభించకపోవడంతో కూసుమంచి మండలం సంబంధించినటువంటి బుర్రా దర్గయ్య అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ పెరిగిపోయింది, దిగుబడి సరిగా రాలేదు, ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో బుర్రా దర్గయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కోక్యా తండాకు చెందినటువంటి మరొక ఇదే కూసుమంచి మండలం కోక్యా తండాకు చెందినటువంటి మరొక రైతు కూడా బలవన్మరణం చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక కూసుమంచి మండలంలోనే 2 చనిపోయారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి ఆత్మహత్యలు. కొంతమంది బయటకు చెప్పడానికి ఇష్టపడట్లేదు, కుటుంబం పరువు పోతుందనేటువంటి కారణంతో చాలా మంది కేసులు దాకా కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం మార్కెట్కు వచ్చి 20 ఎకరాల మిర్చి అమ్మి ధర సరకపోవడంతో అప్పుల పాలైన బాధించినటువంటి మహబూబాద్ జిల్లా గార్ల మండలం, పాత ఖమ్మం జిల్లా గార్ల మండలం సీతార్పేటకు చెందినటువంటి భానోత్ ధర్మ అనేటువంటి రైతు గుండెపోటుతో తన పొలంలోనే తను చాలించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా హృదయ విదారకమైనటువంటి ఘటనలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు చూస్తే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కుటుంబాన్ని కాటేసింది. మరి కుటుంబ సభ్యులు ఎలాంటి రోదనలో ఉన్నారు, గ్రామ రైతన్నలు ఏమంటున్నారు, అసలు గ్రామాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనిచ్చే అసలు సందర్భాలు ఏమైనా ఉండొచ్చా? అడుగు పెట్టనిస్తారా? ప్రస్తుతానికి రైతాంగం అంతా చాలా ఆందోళన చెందుతూ ఉన్నది. జరుగుతున్నటువంటి పరిణామాలను చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రకమైనటువంటి సపోర్ట్ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతుకు అందటం లేదు. అయితే తిరగబడే శక్తి రైతు దగ్గర ఉండదు. ఎందుకంటే అసంఘటిత రంగంగా రైతు ఉంటాడు కాబట్టి తను తిరగబడడం అనేటువంటిది ప్రభుత్వ భావనగా కనిపిస్తుంది. కానీ రైతుల్లో పెళ్లిబుకుతున్నటువంటి ఆగ్రహం చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఒక ఆగ్రహం అయితే రైతాంగంలో కనపడతా ఉంది. ఎందుకంటే కళ్ల ముందే తమ తోటి రైతులు మరణిస్తున్నారు. తమతో పాటు వ్యవసాయం చేసినటువంటి రైతాంగం ఆత్మహత్య చేసుకుని తమ పక్క పొలం రైతు చనిపోవడంతో మిగతా రైతులు కూడా గుండె చెదురుతున్నది. ఒక ఫోబియా లాగా విస్తరించక ముందే ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఫోబియా ఉన్నప్పుడు అనేక మంది రైతులు చనిపోయినటువంటి ఒక మనకు బ్యాడ్ ఇన్సిడెంట్ మన తెలంగాణ ప్రాంతంలో ఉంది. మళ్ళీ ఆ వైపుగా రైతులు వెళ్తారేమో అన్నటువంటిది అనేక రైతు సంఘాలు, మేధావులు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ప్రభుత్వం పూనుకొని రైతులను ఆదుకొని ఏదన్నా ఒక రకమైన వాళ్ళలో భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి రైతులు, రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. గత వారం రోజులుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మిర్చి రైతును ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంతో మాట్లాడుతున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మద్దతు ధర ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంటే తెలంగాణలో 23,000 నుంచి 24-25,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 11-12 వేలకు పడిపోతే పట్టించుకున్నటువంటి ఒక మంత్రి లేడు, ఒక ముఖ్యమంత్రి లేడు. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఇద్దరు కూడా కేంద్రంతో మాట్లాడి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా డబ్బులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2-2.5 లక్షల ఎకరా మిర్చిని కొనుగోలు చేసి స్టోర్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. కానీ తెలంగాణలో ఆ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ఒక పక్క రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి, స్పైసీ బోర్డు నుంచి మిర్చి బోర్డును పక్కకు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నటువంటి డిమాండ్ ఊపందుకున్నటువంటి నేపథ్యంలో కనీసం తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసి రైతులను ఆదుకునేటువంటి ఒక కార్యాచరణ తీసుకుంటే
బాగుంటుందని ఖమ్మం జిల్లా రైతాంగం కోరుతా ఉంది. ఇంకా కొంతమంది రైతులు పెట్టెల్లో రాలకముందే, ఎందుకంటే ఇంకా మిర్చి ఉంది, ఆ మిర్చి మరొక 15 రోజుల పాటు మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది. 14,000కు మించి కొనడం లేదు. అది కూడా ఒక 10-20 బ్యాగులు 14,000 కొంటే మార్కెట్కి వచ్చినటువంటి 40,000 నుంచి 70-80 వేలు, ఒక్కొక్క రోజు 1,00,000 బస్తాల మిర్చి వస్తూ ఉంది. అంతా కూడా 11,000 నుంచి 12,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా కనుక చూస్తే కనుక చాలా మంది రైతులు అప్పుల పాలైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఫోబియా విస్తరించక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతులను గుర్తించి ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి డిమాండ్ ఖమ్మం జిల్లాలో వినిపిస్తుంది. శోభన్. రైట్ సాంబా.